ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ఒక రాతిని ఎన్ని సంవత్సరములు నీటిలో ఉంచినప్పటికీ దానిని పగులగొట్టి చూచినచో లోపల ఒక బొట్టు అయినను నీరుండదు. అట్లే అనేకులు ఎన్నో సంవత్సరముల నుండి ఆలయమునకు వెళ్ళుచున్నారు, వాక్యం వినుచున్నారు, కానీ వారి హృదయంలోనికి వాక్యము వెళ్ళుట లేదు. కారణము, వారి హృదయములు రాతి వలె ఆయను. రాతికి ఎటువంటి స్పర్శ జ్ఞానము ఉండదు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడను. ఈ మాటలు మత్తయి 13 అధ్యాయం 20-21 వచనంలో చూడగలము. నీ దాచబడిన పాపము రాతి వలె నీ హృదయంలో నుండును. ఒప్పుకొనని పాపములు నీ హృదయమును కఠినపరచి రాతి వలె చేయును. నీ జీవితంలో దేవుని వాక్యమును ఫలించకుండా చేయును. అట్టి వారు వినుట మట్టుకు విందురు గాని వాక్యానుసారముగా జీవింపరు. ఒక వ్యవసాయదారుడు విత్తనములు చల్లక ముందు ఎట్లు పొలమును దున్ని రాళ్ళు ఏరి పారవేయునో అట్లే ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నవలెను. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నడి. ఈ మాటలు హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నవిని బైబిల్ చెప్పుచున్నది. కనుక లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఈ మాటలు మార్కు సువార్త 7వ అధ్యాయం 21-23లో చూడగలము. ఇవి రాళ్ల వలె నీ హృదయంలో ఉండి నీ హృదయమును కఠినపరచును. నా మాట బండలను పగలగొట్టి సుత్తె వంటిది కాదా అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. దేవుని వాక్యమునే సుత్తె పాపముతో కఠినమైన రాతి గుండెను పగలగొట్టును. కనుక నీ పాపములను ఒప్పుకొనుము, లోతుగా నీ హృదయమును త్రవ్వుకొని ప్రతి రాతిని ప్రతి పాపమును తీసి పారవేయము. నీ హృదయమును కఠినపరచు దాచబడిన పాపము ఏదో దానిని ఒప్పుకొని వదిలివేయము. దేవుని కార్యాలను చూస్తూ దేవుని ప్రేమను గ్రహించినను ఇంకను తన పాపములు ఒప్పుకొనక కప్పుకొను వాని హృదయము కఠినమగును. దాచబడిన ప్రతి చిన్న పాపము హృదయ కాఠిన్యానికి దారితీయును. అయితే మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని ప్రభువు యెహెజ్కేలు గ్రంథం 36:26లో వాగ్దానం చేయుచున్నాడు. ప్రభువా, నా రాతి గుండెను మార్చుము అని నేడే మొరపెట్టుమని దేవుడు ఈ మాటల ద్వారా మనకు సెలవిస్తున్నాడు. ఇప్పుడైనా మనం మనస్ఫూర్తిగా దేవుని ఎదుట తెలిసిన పాపములను తెలియని పాపములను పూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల మన హృదయము మార్చువాడై ఉన్నాడు. ప్రభువా, నా దేవా, మా హృదయమును మార్చు, మీ చిత్త ప్రకారం మా జీవితాలను సరిదిద్దుమని ఒప్పుకుందామా?
ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.